ఇక్కడైతే ఒప్పుకోరండి. రెండు వైపుల నుంచి జరగచ్చు రాజీవన్ గారు. ఈ యుద్ధం ఆపాలి కదా, యుద్ధం ఆపాలని చెప్పి ఎవరికి ఇంట్రెస్ట్ ఎక్కువ, ఎవరి మీద ప్రెషర్ ఉంది ఎక్కువ? అమెరికన్స్ మీద ఉంది, ఇరానియన్స్ మీద లేదు. వాళ్ళ గవర్నమెంటే లేదు వాళ్ళకి. ఎవరి మీద ప్రెషర్ పెడతారు మీరు? ఎవరు లేరు వాళ్ళ వైపు. మేజర్ అందరు చనిపోయారు అన్ని. వాళ్ళ దగ్గర జూనియర్స్ ఉన్నారు. వాళ్ళంటే మేము ఎట్లయినా ఒకటి అర్థం చేసుకోవాలి. అమెరికా ఈజ్ ఫైటింగ్ టెర్రరిజం అంటారు వాళ్ళ వైపు నుంచి, వాళ్ళ లాజిక్. ఇరాన్ ఈజ్ ఫైటింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్, ఫర్ అల్లా. ఇట్స్ అ రిలీజియస్ వార్. మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు దే ఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ వాళ్ళ కంట్రీ, దే ఆర్ ఫైటింగ్ అ రిలీజియస్ వార్. రిలీజియన్ కోసం పోరాడుతున్నారు. దానికి ఏమైనా చేస్తారు వాళ్ళు. అటువైపు అది కాదు. దిస్ అ ప్రొఫెషనల్ ఆర్మీ. వాళ్ళు చాలా క్లియర్ మెథడాలజీ ఉంటుంది. వాళ్ళు రిలీజియన్ కోసం ఫైట్ చేయట్లేదు, వాళ్ళు ఒక టెర్రరిస్ట్ని ఫైట్ చేస్తూ అంటున్నారు వాళ్ళ లాజిక్ ప్రకారం. బట్ ఇటు కనుక చూస్తే పీట్ ఎగ్జిట్ ఆయన కూడా క్రూసేడ్ వార్ అన్నట్టు మాట్లాడుతున్నాడు కదా సార్. క్రూసేడ్కి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటుంది. వీ షుడ్ నాట్ ఆటోమేటిక్లీ అసోసియేట్ విత్ క్రిస్టియానిటీ, అట్రిబ్యూట్ చేయొద్దు అనేది. ఎందుకంటే అమెరికన్ ఫోర్సెస్లో కూడా చాలామంది నాన్ క్రిస్టియన్స్ ఉన్నారు. సరే, వాళ్ళ బేసిక్ రిలీజియన్ క్రిస్టియానిటీ. వాళ్ళ ప్రెసిడెంట్ స్వేరింగ్ ఇన్ చేస్తున్నాడు, బైబిల్ మీద చేయబెట్టి స్వేరింగ్ చేస్తాడు. కానీ జడి మనం చూస్తాం చాలా మటుకు ఇండియన్ స్వేరింగ్ ఇన్ చేస్తున్నప్పుడు అమెరికాలో వాళ్ళు గీత మీద చేయబెట్టి చెప్పాడు. ఓకే, సో బట్ దట్ ఈస్ నాట్ ద పాయింట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం సరెండరింగ్ గురించి ఆప్షన్స్ మాట్లాడుతున్నాం. సరెండరింగ్ కాదు, అట్లీస్ట్ యుద్ధం ఆపడానికి. యురేనియం మాట్లాడడం, మిసైల్స్ మాట్లాడడం, సేమ్ థింగ్ విత్ డ్రోన్స్. వీళ్ళంటారు మా మీద మీరు దాడి చేయకపోతే నెక్స్ట్ ఇప్పటి నుంచి మీ మీద దాడి ఉండదు అని రాసిస్తే మేము అన్నీ ఆపేస్తాం. కానీ అమెరికా ఎప్పుడు ఇవ్వరు అది. ఎస్పెషలీ ఇరాన్ మీద అమెరికా ఎప్పుడు ఇవ్వరు. ఇజ్రాయెల్ అస్సలే పట్టించుకోరు. ఇజ్రాయెల్ ఏమేంటంటే ఇరాన్కి ఏ అఫెన్సివ్ కెపాసిటీ ఉండకూడదు. అంతే. మూడవది పాయింట్ విచ్ ఇస్ ఇంపార్టెంట్, మీరు రీజనల్ ప్లేయర్స్ని సపోర్ట్ చేయకూడదు. ఏంటి రీజనల్ ప్లేయర్? హూతీలు, హెజ్బుల్లా, హమాస్. వీళ్ళ మీద వీళ్ళ ఆయుధాలు ఇవ్వడము, డబ్బులు ఇవ్వడము, మిగతా సపోర్ట్ ఇవ్వడము ఆపేసాడు. ఆల్రెడీ హూతీలను కొట్టి కొంచెం లెవెల్ చేసేసారు. హమాస్ హూతీలు అక్కడ వచ్చి కూర్చున్నారు కదా సార్, కూర్చున్నారు. కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చేయరు. చేస్తే వాళ్ళకి తెలుసు అమెరికన్ ఇంకో షిప్ అక్కడ తీసుకొచ్చి వాళ్ళ మీద మొత్తం. అది కూడా కాదు, మీకు గుర్తుంది అక్కడ యమన్లో మన గొడవ జరిగినప్పుడు సౌదీ అరేబియా యూఏ నడుమ ఇట్లా ఒక చిన్న సంఘర్షణ జరిగింది. అక్కడ సౌదీ అరేబియా యూఏలో ఉన్న ఒక ఫ్యాక్షన్ని సపోర్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఫ్యాక్షన్. యూఏ ఏమో ఇంకో ఫ్యాక్షన్, సదర్న్ అలయన్స్ ఒకటి ఉంది, వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. ఇటు పక్కన కూర్చున్న వాళ్ళు హూతీలు, వాళ్ళ సపోర్ట్ ఇరాన్ నుంచి వస్తుంది. అక్కడ ఆల్రెడీ సౌదీ అరేబియా ఉన్నారు, యూఏఈ లేరు, కానీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్న ఫోర్స్ ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి హూతీల మీద కొడతారు. ఇటువైపు నుంచి అమెరికా కొడతారు. హూతీలకు తెలిసి ఇది వాళ్ళ ఎండ్ గేమ్ కూడా అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఆయుధాలు ఇరాన్ నుంచి తెచ్చుకొని ప్రసక్తే లేదు. దే కెనాట్ గెట్ ఇట్. ఓకే, అది యూఎస్ చూస్తున్నారు, సౌదీ అరేబియా చూస్తున్నారు. దీనికన్నా ముందు సౌదీ అరేబియా ఒక యుద్ధం చేశారంటే ఎస్, అది హూతీల వ్యతిరేకంగా. సౌదీ అరేబియా వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ ఎవరికి వ్యతిరేకంగా వాడుకోలేదు, హూతీలు మీద బాంబులు వేయడానికి వాడుకున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న దాంట్లో ప్రెసిడెంట్ ట్రంప్కి నెక్స్ట్ 48 అవర్స్లో ఒక కాల్ తీసుకోవాల్సి వస్తుంది. ఆర్ వీ గోయింగ్ ఫర్ గ్రౌండ్ ఇన్వేషన్ ఆర్ నాట్? లేకుంటే సింప్లీ యుద్ధం అంతా బంద్ చేసి, పుస్తకాలని బంద్ చేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ వీళ్ళందరికీ నువ్వు తెచ్చుకున్నారు. మళ్ళీ టాకో అంటారు అమెరికాలో, ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్. అంటే ట్రంప్ ఎప్పుడు చూసినా సరెండర్ అయిపోతాడు. ఓకే, ఇది రాహుల్ గాంధీ ఇక్కడ యూజ్ చేసే వర్డ్, మోదీ సరెండర్స్ అని. ట్రంప్ సరెండర్ చేసే మాట్లాడలేదు ఇక్కడ. సో ట్రంప్కి ఇదొక ఎప్పుడైనా చూడండి మీరు, ఆయన నేను బాంబ్ చేయబోతున్నాను మీ పవర్ ఫెసిలిటీస్ మీద అన్నారు చాలా క్లియర్గా. స్టార్టింగ్ విత్ ద బిగ్గెస్ట్ వన్. 24 అవర్స్లో మార్చేశారు ట్యూన్. కాదు, 5 రోజులు టైం ఇస్తున్నాను, మనం మాట్లాడుతున్నాం కదా, మీకు ముందే తెలియదా మాట్లాడుతున్నామని? మీరు థ్రెట్ ఇష్యూ చేసే ముందు మీకు తెలియదా ఇరాన్తో మాట్లాడుతున్నామని? గట్టిగా ఏదో గేమ్ చెప్పాలి. హీఈస్ ఆల్వేస్ చేంజింగ్ హిస్ ట్యూన్ అన్నమాట. ఇది బహుశా స్ట్రాటజీ కూడా ఉండొచ్చు. ఎప్పుడు చెప్తారు, ఇఫ్ యూ కాంట్ కన్విన్స్ కన్ఫ్యూజ్ అంటారు. బహుశా ట్రంప్ అది చేస్తున్నాడేమో. అది కూడా సైకలాజికల్ ఉండొచ్చు. అది కూడా మనం డిస్కస్ చేయలేము. ట్రంప్ లాంగ్వేజ్ అనలైజ్ చేస్తున్న ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, సైకాలజిస్ట్, ఆయన ఒక కన్ఫ్యూజ్ మనిషి. ఆయనకు అర్థం కావట్లేదు దీని నుంచి బయట ఎట్లా పడాలని ఆయన అర్థం కావట్లేదు. పాసిబ్లీ ఆయన కెరియర్లో అన్నిటికంటే పెద్ద ఒక బ్లండర్ ఇది. ఈ బ్లండర్ నుంచి బయటపడాలి ఎట్లా అని ఆయనకు అర్థం కావట్లేదు. అది ఏం చేస్తారు అనేది వాజ్పేయి గారు వచ్చే రోజు చూసుకోవాల్సి వస్తుంది మనకి. ఎందుకంటే నెక్స్ట్ 48 అవర్స్లో ట్రంప్కి ఒక డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏం చెప్పినట్టు ఇటో అటో ఏదో ఒకటి. 6th వరకు ఇచ్చాడు కదా సార్. అదే అంటున్నాను, 6th వరకు టైం ఇచ్చారు. 6th వరకు నేను చేయనని చెప్పాడా? అనలేదు కదా. నేను మైండ్ మార్చుకున్నానబ్బా.
మీరు టాక్స్కి రావట్లేదు. పాకిస్తాన్లో ఎవడో వచ్చి మన అసీం మునీర్ కూర్చున్నాడు, ఇంకా షబాజ్ షరీఫ్ కూర్చున్నాడు, వాళ్ళని ఎవరు సీరియస్గా పట్టించుకోవట్లేదు. ఏం చేయమంటావు ఇప్పుడు? నేను నీ మీద బాంబేస్తున్నా, లేకుంటే ఎక్స్పెడిషనరీ ఫోర్స్ని పంపిస్తున్నా, 82nd ఎయిర్బోర్న్ స్క్వాడ్రన్ని పంపిస్తున్నా. నేను అంత 10-20,000 మందిని పంపిస్తాను. 20,000 మందిని పెట్టి నేను యుద్ధం గెలవబోతున్నాను. అప్పుడు మీరు ఒకసారి వియట్నాం తిరిగి చూడండి, వియట్నాంలో ఏం జరిగింది. ఇదే 8,500 మందిని పెట్టి మీరు స్టార్ట్ చేసిన యుద్ధం వియట్నాం. లాస్ట్ 150,000 మంది వచ్చారు, అప్పుడు ఓడిపోయారు. ముందు చెప్పాను మీకు ఇది. దిస్ షుడ్ నాట్ బి ఫర్గాటెన్. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అంటారు, ఇదే నడుస్తుంది ఇప్పుడు కూడా. అండ్ ఈ యుద్ధం కూడా బహుశా ఇంకా కంటిన్యూ అయితే ఇది ఇలా. అండ్ ఇరాన్ ఓడిపోతారు, దాని డౌట్ లేదు. ఓడిపోవడం అంటే అట్లీస్ట్ వాళ్ళ డిగ్రేడ్ అయిపోతారు వాళ్ళు కంప్లీట్గా, వాళ్ళ దగ్గర ఏమి ఉండదు. కానీ వాళ్ళు చేస్తారు, వాళ్ళు లాస్ట్ మనిషి దాకా పోరాడతారు వాళ్ళు. అది అప్రిషియబుల్ కదా. రీజన్ ఇస్ దే ఫైటింగ్ ఫర్ ద రిలీజియన్. వాళ్ళ దేశం కోసం కాదు వాళ్ళు పోరాడుతున్నారు, వాళ్ళ రిలీజియన్ కోసం దానికి వాళ్ళు ఏమైనా చేయడానికి రెడీగా ఉంటారు. మీరు చూసుంటారు కొంతమంది రిలీజియస్ బెంట్ ఉన్న వాళ్ళు, దే విల్ హావ్ ఎ సూసైడ్ మెంటాలిటీ. నువ్వు వెళ్ళి సూసైడ్ బాంబ్ చేసుకోవాలంటే చేస్తాడు, బికాస్ హీ బిలీవ్స్ దట్ హీస్ డూయింగ్ ఇట్ ఫర్ ద రిలీజన్. వాళ్ళ రిలీజన్ని కాపాడడానికో 72 ఊర్లు గడవడానికో దేనికో వాడు చేస్తాడు. బట్ హీఈస్ కన్విన్స్డ్. అంత బ్రెయిన్ వాష్ చేసి వాడిని కన్విన్స్ చేస్తారు, నువ్వే చేయాలి, నువ్వు జిహాద్ చేస్తే మనం బతికి బయటపడతాం అంతే. దాట్ ఈస్ వాట్ ఇజ్రాయెల్ వాంటెడ్ టు స్టాప్. ఇది ఆపడానికి ఇజ్రాయెల్ ట్రై చేశారు. వాళ్ళు కొంత 60% దాకా సక్సీడ్ అయ్యారు. కానీ అమెరికా వైపు నుంచి ఏం చేయట్లేదు. అమెరికా అప్పుడప్పుడు ఒక చిన్న బాంబింగ్ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేస్తున్నా వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న కెపాసిటీ వాళ్ళు యూజ్ చేయట్లేదు. అది ఇజ్రాయెల్ కొంచెం కోపం ఉంది. అమెరికాకి ఇజ్రాయెల్ మీద కూడా కొంచెం కోపం ఉంది. మీరే మమ్మల్ని గుంజి తీసుకొచ్చారు యుద్ధానికి, మేము రెడీగా లేము యాక్చువల్లీ అని చెప్పి. సో థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే ఎక్కడ మొదలెట్టారు, ఎక్కడికి వెళ్ళింది, ఇంకా వెళ్ళలేదు పూర్తిగా. ఆ వెళ్ళటానికి డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరు? ట్రంప్ తీసుకోవాలి. ట్రంప్ తీసుకుంటాడా చెప్పలేము. ఏదైనా సరే 48 hours దాకా ఏమి చెప్పలేమని డాక్టర్స్ చెప్తుంటారు, మన సినిమాలో చూస్తుంటాయి డైలాగ్స్. ఇప్పుడు ఆయన కూడా అదే చెప్తున్నాడు, ఏ విషయం 48 గంటల దాకా చెప్పలేమని. ఈ టైం బయింగ్ ప్రాసెస్లో ఆయన ఏం సాధిస్తున్నాడో తెలియట్లేదు. కానీ మొత్తానికి ఏంటంటే పశ్చిమాసియాలో అల్లకల్లోలానికి మాత్రం ట్రంప్ కారణమయ్యాడు అనేది బాగా ఎస్టాబ్లిష్ అయిన విషయం. ఇజ్రాయెల్ తన కార్యక్రమాన్ని చాలా కన్వీనియంట్గా చేసుకుంటుంది కూడా. హెజ్బుల్లాస్ని సౌత్ లెబనాన్లో ఆల్మోస్ట్ నిర్జించే ప్రక్రియకి వెళ్ళిపోయింది. అంతవరకు ఓకే. ఇజ్రాయెల్లో బూట్స్ ఆన్ గ్రౌండ్ రావడానికి వాళ్ళ దగ్గర అంత సైన్యం లేదు. అండ్ ఇజ్రాయెల్ ఆ స్కూల్ కూడా అది కాదు. వాళ్ళు ఏంటంటే ఐడెంటిఫై చేయటం, టార్గెట్స్ని ఎలిమినేట్ చేయటం, ఇంతవరకే. ఇంత పెద్ద యుద్ధాలు చేయటం అనేది వాళ్ళు, అంటే ఇరాన్తో తలపడేంతటి యుద్ధం చేసేంతటి శక్తి సామర్థ్యాలు అంటే ఫోర్స్ పరంగా వాళ్ళ దగ్గర లేవు. టెక్నాలజీ పరంగా ఉండొచ్చు కాక, ఇది కూడా అమెరికా సహకారంతో. సో దీనికి ఒక లాజికల్ ఎండ్ ఎప్పుడు వస్తుందంటే ట్రంప్ను బట్టి ఉంటుంది. ట్రంప్ ఎలా ఉంటాడంటే అది అన్ప్రెడిక్టబుల్. ఇది సురేష్ గారు చెప్తున్నది.